సో ఇప్పుడు జామునా రాజు గారు, అది కూడా చిలకడ దుంపతో. సో చిలకడ దుంప అంటేనే కొంచెం మంచి టేస్టీగా ఉంటుంది ఉడికించుకుని అది తింటూ ఉంటే. అవునండి. సో దీంట్లో ఇంకా జామున్ లాగా చేసుకుంటే అంటే వస్తుంది అది మనకి రౌండ్ గా. కొంచెం డిఫరెంట్ మెథడ్ లో చేస్తున్నాను. అవునా? బాగా వస్తుంది, మంచి టేస్ట్ గా కూడా ఉంటుంది. ఓకే రాజు గారు. ఓకేనండి, మరి చిలకడ దుంప జామున్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిలకడ దుంప జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 1/2 కిలో, బ్రెడ్ స్లైస్లు 4, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే ముందుగా ఉడికించిన దీన్ని స్వీట్ పొటాటోని సో తొక్క తీసేసి మెత్తగా మెదిపి పెట్టేసామండి. సో చిలకడ దుంపలు ఉడికించేసి పెట్టేసుకోవాలి, మెదిపి ఒక బౌల్లోకి తీసి రెడీ పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి. సో ఫ్రీడమ్ ఆయిల్ ఇస్తారా? కొంచెం కావాలా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అండ్ డీప్ ఫ్రై చేస్తే కూడా మనకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. సో ఇప్పుడు ఈ మెదుపుకున్న చిలకడ దుంపలో సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇదంతా కూడా మళ్ళీ ఇంకోసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం జనరల్ గా జామున్ అంటే పంచదార పాకం కదా రాజుగారు వాడతాము. అవునండి. ఇక్కడ మీరు బెల్లం తీసుకున్నారు, బానే ఉంటుందా? అంటే బెల్లం పాకంలో మనం జామున్ వేసుకుంటే బాగుంటుందండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనకి చిలకడ దుంపకు మనం బెల్లం వేసి కూడా ఉడికించి కొంచెం చాలా మంది తింటుంటారు కదా. సో ఆ కాంబినేషన్ కొంచెం బాగా కుదురుతుంది. సో అలా అని చెప్పేసి నేను కొంచెం బెల్లం పాకంలో చేస్తున్నాను. మరి పాకం థిక్ గా అంటే ఎలా? అలా కొద్దిగా వాటరీగా ఉంచుకోవాలా మనం? కొంచెం లైట్ గా. ఓకే. అదే ఎందుకంటే మనం బెల్లం పాకం అనేటప్పటికి అది కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా. కొంచెం లూజ్ గానే ఉంటే బాగుంటుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. సో ఈ లోపు అటువైపు కూడా మనం కొంచెం పాకం పెట్టేసుకుందాం. పాకమా? వాటర్ వేయండి. కొంచెం లేతగానే ఉండాలి కదా ఇది. చాలా సరిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి. ఇది కలపడానికి ఒకసారి ఏమన్నా ఇస్తారా? సో ఇప్పుడు అవి మనము ఉండలు చుట్టేసి వేసేసుకుంటే బానే ఉంటుందా రాజుగారు? అంటే ఫ్రై అవుతుందా? సో వీటిని మళ్ళీ నేను బ్రెడ్ లో రోల్ చేస్తున్నానండి. ఓహోహో. బేస్ అంటే ఏదో ఒక కొంచెం దానికి సపోర్ట్ గా ఉంది. సో దీంతో కూడా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మైదా లాంటిది మనం యాడ్ చేసుకుంటే కొంచెం బైండింగ్ ఏజెంట్ ఏదైనా వస్తుంది. ఇది కూడా ఇప్పుడు ఆ గులాబ్ జామ్ మిక్స్ ఉంటుంది కదా మనకి, అది ఇందులో కలిపేసుకుంటే చేసుకోవచ్చు. అదైనా కలపచ్చు, లేకపోతే మిల్క్ పౌడర్ అయినా కలిపేసుకొని చేసుకోవచ్చు. ఓకే. సో అయితే ఏదైనా చేసుకోవచ్చు. అవునండి. మీరు బ్రెడ్ తీసుకుంటున్నారా? ముందుగా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకుని. సో మామూలుగానే మనకి ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా చిలకడ దుంప పేస్ట్ అనేది. అవునండి. సో మన అంటే మిక్స్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత కూడా మనకి ఆ టెక్స్చర్ అనేది కొంచెం అలా సాఫ్ట్ గానే ఉంటుంది రాజుగారి. సాఫ్ట్ గానే ఉంటుంది. సో మనకి మామూలు గులాబ్ జాములు అయితే కొంచెం ఎక్కువసేపు నానితే అవి కొద్దిగా సాఫ్ట్ అవుతాయి కదా. సో వీటికి అలా అక్కర్లేదండి. సో అందుకే ఏంటంటే మనం వీటిని ఎప్పుడైతే సర్వ్ చేసుకుంటామో అప్పుడు ఇవి బౌల్లోకి తీసుకొని పైనుంచి కొంచెం అలా పాకం పోసేసి వేసుకోవటం లేదండి. సో ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు. సో బ్రెడ్ పెద్ద నైఫ్ ఇస్తారా? అంచులు కట్ చేస్తున్నాండి. సో బ్రెడ్ లో రోల్ చేసుకోవడం అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కదా. ఎందుకంటే అది కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి మొత్తం ఆయిల్ వచ్చే పాడైపోతుంది. సో మనం హీట్ చేసుకునే వేసేటప్పుడు అవి తడిపి ముద్ద చేసుకొని ఇచ్చేయాలా రాజుగారు? ఇప్పుడు తడిపేస్తారా? ఇప్పుడే తడిపేస్తాను. ఇది ఇంకొంచెం చిక్కబడాలా రాజుగారు? అవునండి. సో బ్రెడ్ స్లైస్ మనం ఇలా నీళ్ళలో ముంచి తీసి సో వాటర్ పిండి వేసుకుంటున్నాం.
మధ్యలో చిలకడ దుంప మిశ్రమం పెట్టేసి చుట్టూ బాగా ఇలా కవర్ చేసేసుకోవాలి. సో అలా జాగ్రత్తగా ఒక బ్రెడ్ స్లైస్ ని మనం ఒక చిలకడ దుంప ఉండకు చుట్టేసుకుంటే సరిపోతుంది కదా రాజు గారు. అవునండి. రెడీయా రాజు గారు? రెడీ అండి. పాకం కూడా చక్కగా బాగా మరిగింది. సో వీటికి ఒక్కొక్కటిగా కొంచెం అడ్జస్ట్ అవి జాగ్రత్తగా మూసేసుకోవాలి. అవునండి. సో ఇది అంటే మనకు మామూలుగా బ్రెడ్ బేసే ఉంటుంది కాబట్టి అంటే మైదా, సో బాగానే ఇదైపోతుంది టైట్గా. అండ్ యాక్చువల్గా ఇది మామూలుగా మనము పిండితో అలా చేసుకుంటూ ఉంటే గులాబ్ జామ్ మిక్స్ కానీ లోపలంతా కుక్ అవ్వాలి అలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి చిలకడ కాబట్టి బయట బ్రెడ్ అది కూడా మనం ఉడికించిందే పెట్టాం కదా, ఇది ఫ్రై బ్రెడ్ వల్ల ఇంకొంచెం అడిషనల్ గా దీనికి టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఈ బ్రెడ్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఎస్, ఎలాగో అది వేగే లోపు ఆ చిలకడ దుంప కూడా కొంచెం కుక్ అయిపోతుంది. సో ఇది సరిపోతుంది కదా రాజు గారు? ఇలాగా సరిపోతుందండి. ఎంత పెద్ద జామును. బేసిక్ గానే గులాబ్ జామ్ అంటే కొంతమందికి పెద్ద పెద్ద సైజ్ లో ఉంటే ఇష్టం. అవి ఎక్కువ నానితే కొంచెం సైజ్ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందరికి అంటే చాలా మటుకు చేసుకునేటప్పుడు అది లోపల కొద్దిగా గట్టిగా ఉండిపోయి పై లేయర్ ఒకటి కొంచెం కాబట్టి చాలా మంది కూడా ఏంటంటే కొంచెం చిన్న సైజే చేసుకుంటూ ఉంటారు. సో మధ్యలో ఉడకపోవచ్చు అనే భయం వల్ల చిన్న చిన్న సైజే చేస్తూ ఉంటారు. ఇలాంటివి అయితే చక్కగా ఎంత పెద్దది చేసుకున్నా మనకి ఆ ఉడకదనే బాధ ఉండదు. ఓకే అండి. మామూలుగా కాలా జామున్ అయినా కూడా ఇంత పెద్దగా రాదు కదా మనకి. రాదండి. ఇదేదో బాగుంది. ఓకే, మన బౌల్లోకి 3 సరిపోయాయి. సో ఇప్పుడు పై నుంచి మనం రెడీ చేసుకుందాం బెల్లం పాకం. జామున్స్ రెడీ అండి. ఓకే, నైస్, చాలా బాగున్నాయి రాజు గారు. ఇది ఎలాగో కొంచెం దాంట్లో సోక్ అయితే మనకి బాగుంటాయి కదా. అవునండి. సో కార్వింగ్ టైం ఉంది కాబట్టి ఈలోగా చక్కగా అవి నానుతాయి. సో ఈరోజు దోసకాయతోనా రాజు గారు? అవునండి. ఏం చేస్తున్నారు? బాస్కెట్ చేస్తాను సింపుల్ గానే. ఓకే, సో బేస్ ఓకే, ఫింగర్ థిక్నెస్ గ్యాప్ వదిలేస్తున్నాం. హాఫ్ లెవెల్ వరకు. సో ఇక్కడ జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇలాంటి బాస్కెట్స్ లాంటి వాటిలో కూడా మనం ఆ లోపల గుజ్జంతా తీసేసి ఏమైనా సర్వ్ చేసుకోవచ్చండి. సాసులు కానీ చట్నీలు కానీ. యాక్చువల్గా దోసకాయ పచ్చడి చేసుకుని అందులోనే పెట్టుకోవచ్చు బాస్కెట్లో. అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మధ్యలోంచి కొంచెం ఈ సీడ్ పార్ట్ కూడా తీసేస్తున్నాను. ఓకే, సో పట్టుకోవడానికి వీలుగా ఈజీగా. ఓకే, సో జామున్స్ రెడీ అండ్ బాస్కెట్ కూడా రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా జామున్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు చిలకడ దుంప జామున్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడ దుంప జామున్ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన చిలకడ దుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన డ్రై ఫ్రూట్, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైస్ ల అంచులు కట్ చేసి నీటిలో ముంచి తీసి మధ్యలో చిలకడ దుంప మిశ్రమం ఉంచి జామున్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి
డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న జామున్స్ వేసి పైనుండి పాకం వేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప జామున్స్ రెడీ.